ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈ ఆగస్టు మాసంలో 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు రాశి వారికి ఏ రకంగా ఎటువంటి ఫలితాలు ఉన్నాయి, ఏ రకమైనటువంటి పరిహార మార్గం చేసుకోవాలి, ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలని తెలుసుకునే ముందు ముఖ్యంగా ఇక్కడ మనకి గ్రహస్థితి ఏ విధంగా ఉందనేటువంటి చూడాలి. మనకి వృషభంలో గురువు కుజుడు ఉన్నారు. అదేవిధంగా కర్కాటక రాశిలో రవి, సింహరాశిలో బుధ శుక్రులు, కన్యారాశిలో కేతువు. అయితే ఈ చంద్రుడు మాత్రం మనకి దాదాపుగా కర్కాటక రాశి నుంచి కన్యారాశి వరకు సంచారం 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు. అదేవిధంగా 12లో రాహువు, లాభస్థానంలో కేతువు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లేదా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం ఒక్కొక్క లగ్నంగా తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి మీకు 4, 5 తేదీలు విదేశాలకు వెళ్ళడానికి చాలా బాగుంది. కాకపోతే ఈ 4, 5 తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం చెయ్యకండి. ఇన్వెస్ట్మెంట్స్ కనుక ఈ టైంలో చేశారంటే అది ఏదైనా మోసపూరితమైన ఇన్వెస్ట్మెంట్ జరగనుంది. ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఈ వారంలో మొదటి 4 రోజులు ఏదైనా మీరు కోర్సెస్ చేయడానికి, భూములు కొనుక్కోవడానికి, వాహనం కొనుక్కోవడానికి చాలా అనుకూలమైన స్థితి అది. అందులో ప్రధానంగా మీకు ఈ 6, 7 తేదీలు మరింత అనుకూలమైనటువంటి స్థితి, గుర్తుపెట్టుకోండి. కొంటారు కూడా. ఎప్పటి నుంచో నాకు సరైన గృహం దొరకట్లేదు, స్థలం దొరకట్లేదు అంటూ ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళ టేస్ట్ కనెక్ట్ అవ్వదు. ఈ యొక్క 6, 7 తేదీలు మీ టేస్ట్ కనెక్ట్ అయ్యేటువంటి ఒక ప్లేస్ కావచ్చు, గృహం కావచ్చు, వాహనం కావచ్చు. కొంతమంది సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనుక్కుందాం అనుకుంటుంటారు, కానీ వాళ్ళకి కనెక్ట్ అవ్వదు. ఎందుకో అది నాకు నచ్చలేదు అంటారు, కలర్ నచ్చలేదు అంటారు. ఇట్లాంటివన్నీ కూడా కొంతవరకు క్లియర్ అవుతాయి. అయితే ఈ 8, 9, 10 తేదీలు మాత్రం పొరపాటును కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. మనీ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో ముఖ్యంగా తల్లి తరపు బంధువర్గం వారితో మీరు ఏదైనా మనీ డీల్స్ పెట్టుకునేటప్పుడు చాలా 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 క్లియర్గా ఈ యొక్క విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకోండి. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఈ లగ్నంలో 2 శుభగ్రహాలు ఉండడం అనేటువంటిది కొంతవరకు ప్రశాంతతనిస్తుంది. అంటే గతంతో పోల్చుకుంటే కూల్గా కొన్ని విషయాలు చాలా అనుకూలంగా కూడా మీకు వస్తాయి. అందులో ఎటువంటి సందేహమే లేదు. డోంట్ వరీ. ఇక మిగతా అంశాలు చూసుకున్నట్లయితే మీ యొక్క జాతకానికి మీరు ఉదాహరణకి చూడండి, మీ జాతక చక్రరీత్యా ఒక ల్యాండ్ తీసుకుంటున్నారు. చాలామందికి ఏంటంటే ఇక్కడ ల్యాండ్ కేవలం తూర్పు లేదా ఉత్తరమే మంచిది అనుకుంటారు, దక్షిణము పడమర మంచిది కాదు. అది పూర్తిగా రాంగ్. మీ పేరుని బట్టి మీకు డైరెక్షన్ ఉంటుంది, అది చూసుకోండి. ఎందుకంటే ఈ వారం అంతా కూడా కాస్త ల్యాండ్స్, పొలాలు, ప్రాపర్టీసు, ఎడ్యుకేషన్ ఇట్లాంటి వాటి మీద చాలా బాగుంది మీకు యాక్చువల్గా ఈ ఇప్పుడు ఉండేటువంటి ప్లానటరీ పొజిషన్స్. కాకపోతే కాస్త వృత్తి సంబంధించినటువంటి విషయాల్లో కాస్త స్ట్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ మనకి లగ్నానికి శుభులైనటువంటి వారిద్దరు దశమస్థానంలో ఉన్నప్పటికీ అది కొంత స్ట్రెస్నిచ్చే గ్రహం కూడా అక్కడ ఉంది. మనకి కుజుడు ఉన్నాడు అక్కడ. కాబట్టి కొత్త విషయాలు ఏదైనా నేర్చుకోవడం, మీ యొక్క వృత్తికి అభివృద్ధి అవ్వడానికి ఇంకేదైనా కొత్త కోర్సెస్ కూడా చేస్తారు. ఈ సమయంలో అటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఆ నిర్ణయాలు కూడా మీకు చక్కగా కలిసి వస్తాయి. కాకపోతే పార్ట్నర్స్ కాస్త విడిపోవడం కానివ్వండి, గతంలో మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు మేము కాదు ఇంకొన్నవరైనా చూసుకోండి అని మారడం కానివ్వండి, ఇటువంటి యోగం బలంగా చూపిస్తుంది మీకు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క కాంబినేషన్ ఏదైతే ఉందో, ఈ స్థితి ఏదైతే ఉందో మీరు గమనించినట్లయితే పర్టికులర్గా మీ యొక్క జన్మజాతకంలో ఈ 2వ స్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి పర్టికులర్గా మీకు ఏదైనా ఒక రూపాయి వస్తుంది. ఏదో ఒక వ్యాపారం చేస్తున్నారనుకోండి, ఉద్యోగం చేస్తున్నారనుకోండి, ఎనీథింగ్, పార్ట్ టైం, ఎనీథింగ్. మీకు డబ్బులు రాగానే మీరు ఏం చేయండి, గణపతి దగ్గర పెట్టండి, నమస్కరించుకోండి. మీకు ఖచ్చితంగా ఆ ధనం రెట్టింపు అవడం, అంటే అదేదో పెట్టగానే ఇలా రెట్టింపు అయిపోతుందని కాదు. మీ యొక్క కష్టంకి అవతల వాళ్ళకి ఫలితం, అంటే మీరు ఎంత చక్కగా చేస్తున్నారనేటువంటిది తెలుస్తుంది. మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో, వ్యాపార సంబంధించిన విషయంలో అభివృద్ధి అనేది కలుగుతుందన్న ఉద్దేశం. రెట్టింపు అయిపోతుందంటే ఏదో ఇలా పెట్టగానే అలా రెట్టింపు అయిపోతుందని కాదు. అలాంటివి నమ్మకండి. ఎవరైనా చెప్పినా కూడా చెప్తారు కొంతమంది, నేను ఇచ్చేయండి పైనుంచి బస్తాలు రాలిపోతాయి. అలాంటివి మూఢనమ్మకాలు నమ్మకండి. ఎప్పుడు కూడా
కష్టమే భగవంతుడు. మనం కష్టం చేస్తున్నాం, ఆ కష్టానికి శక్తినిచ్చేవాడు కూడా భగవంతుడు అని అర్థం చేసుకోండి. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. కొంచెం మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసి మాట్లాడండి. బికాజ్ ఆఫ్ కేతు 2లో ఉన్నాడు కదా, కొన్ని విషయాలు మీ మాట వల్ల కట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా కుటుంబ సభ్యుల విషయంలో, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క ఎపిసోడ్లో పర్టికులర్గా నేను మీకు దేవతా సంబంధించిన ఉపాసన సంబంధించిన విషయాలు కొన్ని క్లారిటీ ఇవ్వబోతున్నాను. ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతున్న ప్రశ్న, దీనిలో ఒక క్లారిటీ ఇవ్వబోతున్నా. అదేమిటంటే, చాలామంది ఏంటంటే మేము పలానా సంకల్పం కోసం పలానా దేవత ఆరాధన చేస్తున్నాము, నాతో పాటు 10 మంది చేస్తే 9 మందికి లేదా 8 మందికి రిజల్ట్ వస్తే ఒకరిద్దరికి రావట్లేదు ఎందుకు అని అడుగుతూ ఉన్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే మీరు గమనించండి, మనకి సైన్స్లో కూడా ఒక ట్యాబ్లెట్ ఉంది. ఆ ట్యాబ్లెట్ అందరికీ పనిచేస్తే కొంతమందికి పనిచేస్తుంది. టీటీ ఇంజెక్షన్ ఉంటుంది, అదేవిధంగా పోలియో డ్రాప్స్ ఉంటాయి. ఇట్లా ఎందుకండి మరి అందరికీ ఒకేలా పనిచేయాలి కదా, ఎందుకు పని చేయట్లేదు అంటే వాళ్ళ యొక్క శరీర తత్వం వేరుగా ఉంటుంది. ఒక ట్యాబ్లెట్ అంటే ఒక మెడిసిన్ ఏదైతే ఉంటుందో ఆ డ్రగ్ కొంతమందికి పనిచేస్తే ఒక 5% 2% 1% పీపుల్కి పనిచేయదు. ఎందుకు అంటే వాళ్ళ శరీరతత్వం దాన్ని తీసుకోదు. అలాగే మన పర్సనల్ చార్ట్లో కూడా ఒక ప్రాబ్లంకి ఒకటి అనుకున్నప్పుడు అది అందరికీ పనిచేసే విధంగా ఇంకొంతమందికి పనిచేయదు. అప్పుడు ఏం చేయాలంటే మీ పర్సనల్ చార్ట్లో చిన్న ఉదాహరణ చెప్తాను. ఉద్యోగం రావట్లేదు అన్నప్పుడు మనకి మెడికల్గా చూడండి, జ్వరం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, ఒక ట్యాబ్లెట్ తీసుకుని వేసేస్తాం. కానీ ఆ జ్వరం మలేరియా జ్వరం అన్నప్పుడు కొంచెం ట్యాబ్లెట్స్లో మార్పులు వస్తాయి. కాదండి డెంగ్యూ అంటండి అన్నప్పుడు ఏం చేస్తారు, నార్మల్ ట్యాబ్లెట్స్ కాకుండా లోపల దానికి సంబంధించిన వేరేది ఏదైతే ఉందో ఆ రకంగా ఎలా అయితే డాక్టర్ గారు మనకి మెడిసిన్స్ మారుస్తారో అలాగే మీ దశమ స్థానాధిపతి ఎవరు అని చూసుకోవాలి. ఉద్యోగం రావట్లేదు అంటే మీ 10th లార్డ్ ఎక్కడున్నాడు. ఒక్కొక్క లగ్నానికి సేమ్ మేషలగ్నంలో జన్మించిన 10th లార్డ్ శనైనాగా వాళ్ళకి వెళ్ళి కలిసేటువంటి గ్రహస్థితిని బట్టి వాళ్ళ కాంబినేషన్స్ మారిపోతూ ఉంటాయి. అంటే మీ 10th లార్డ్ ఎవరితో కలిసి ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఒక ప్లానెట్ వెళ్ళి ఏ ప్లానెట్స్తో కలిసింది అనే దాన్ని బట్టి ఇక్కడ చాలా విషయాలు వస్తాయి. ఎలాంటివి అంటే మీరు ఎటువంటి ఉద్యోగంలోకి వెళ్తే ఎదుగుతారు, పాయింట్ నెంబర్ 1. రెండవది, మీకు ఉద్యోగంలో ఇబ్బంది వచ్చినప్పుడు ఎటువంటి పరిహారం కానివ్వండి, నిర్ణయాలు కానివ్వండి తీసుకోవాలి, రెండో పాయింట్. మూడోది, ఇప్పుడు మీరు ఉద్యోగం మారచ్చా మారకూడదా, ఇప్పుడు తొందరపడి ఏమైనా మానేస్తున్నామా. చాలామంది చూడండి, అబ్బా నాకు చిరాకు వచ్చేసిందండి, నేను ఎంత కష్టపడుతున్నా సరే ఆఫీస్ వాళ్ళు నన్ను గుర్తించట్లేదు కాబట్టి నేను ఉద్యోగం మానేస్తా అని అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి అది రైట్ డెసిషన్ అవుతుంది, 100% రైట్ డెసిషన్ ఒక్కోసారి అవుతుంది, ఒక్కోసారి కంప్లీట్ రాంగ్ డెసిషన్ అవుతుంది. ఆ విషయాన్ని కూడా మీ యొక్క జాతకం చెప్తుంది. ఇది ఓన్లీ ఉద్యోగం కోసమే కాదు, ఇన్వెస్ట్మెంట్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా మీ పర్సనల్ చార్ట్ క్లియర్గా చెప్తుంది. అలాగే మీరు ఇప్పుడు విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారు, ఒక్కొక్కసారి ఏమవుతుంది, కొంతమందికి హడావిడిగా వెళ్ళిపోతారు, తీరపోతే అయ్యో ఎందుకు వచ్చాను, 3 లక్షలు ఖర్చు అయిపోయి మళ్ళీ వెనక్కి వస్తారు. రైట్ టైం ఆర్ రాంగ్ టైం అంటే ప్రతి జాతకము అద్భుతమైన జాతకమే, గుర్తుపెట్టుకోండి. ప్రతి జాతకం అద్భుతమైన జాతకమే. కాకపోతే ఆ అద్భుతం మీ జన్మ జాతకంలో ఏ భావంతో కనెక్ట్ అయింది అనేటువంటి తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అది తెలుసుకున్నామా అద్భుతం, అది తెలుసుకోలేదా ఇబ్బంది పడుతూ ఉంటాం. అంటే ఎలాగా అంటే చెప్తాను, చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ నుంచి మనం ఒక దగ్గరికి వెళ్ళాలి, తిరుపతికి వెళ్ళాలి, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి, చాలా గొప్ప విషయం అది. అయితే వెళ్ళే రూట్ తెలిస్తే వెళ్తాం, వెళ్ళే రూటే తెలియదు, మనం ఏం చేస్తాం, అక్కడెక్కడే తిరుగుతూ ఉంటాం. రూట్ తెలిసింది, పలానా ట్రైను బస్సు పట్టుకోవాలి, తిరుపతి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ కొండపైకి వెళ్ళాలి, అక్కడి నుంచి మళ్ళీ అక్కడ కింద టికెట్ తీసుకోవాలి, అక్కడి నుంచి లైన్లో నిలబడాలి, వెళ్ళాలి, దర్శనం చేసుకొని రావాలి. దిస్ ఈజ్ ద ప్రాసెస్. అసలు ఏ బస్సు వెళ్తుంది, ఏ ట్రైన్ వెళ్తుంది ఏమీ తెలియట్లేదు, తిరుపతి వెళ్ళిపోవాలనుకున్నాం. అప్పుడేంటి, మీ సంకల్ప బలంతో ఎవరినైనా అడిగితే కూడా తెలుస్తుంది కదా. అలాగే మీ పర్సనల్ చార్ట్లో మీరు పలానా గోల్ సాధించాలి అని అనుకున్నప్పుడు మీకు అవుతుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఏదో దేశంకి వెళ్ళాలనుకుంటున్నారు, ఫ్లైట్ కాదు నేను సైకిల్ మీద వెళ్ళాలి అనుకుంటున్నాం, కుదరదు. బస్సులో వెళ్ళాలనుకుంటున్నాం, ఫ్లైటే ఎక్కాలి, అవునా, సముద్రం దాటాలంటే, లేదా షిప్ ఎక్కాలి. అలాగే మీ గోల్కి ఏ గ్రహ బలం కావాలి, ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నానండి, లేదంటే నేను గొప్ప బిజినెస్ మ్యాన్ అవ్వాలనుకుంటున్నాను, ఫస్ట్ యోగం ఉందా లేదా. ఒకవేళ బిజినెస్సే చేయాలనుకుంటున్నాం, దానికి బిజినెస్ యోగాన్ని సంపాదించడం ఎలా. మనకి పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ అన్నీ ఏం చెప్తున్నాయంటే, చూడండి, ఒక మహర్షి, ఒక గొప్ప రాజు బ్రహ్మర్షిగా మారాడు, వినే ఉంటాం మనం.
అంటే ఏమిటి? తపస్సుతో మనం ఏదైనా చేయొచ్చు. తపస్సు, తపన పడడము. తపన పడితే ఈ ప్రకృతి భగవంతుడు, ఈ ప్రకృతి అనేటువంటి భగవంతుడు అమ్మవారు ఏదైతుందో నీ తపనకి మెచ్చుకొని నీ జన్మజాతకంలో యోగం లేకపోయినా మీకు ఇస్తుంది. ఇది ట్రూ, నిజం అన్నమాట, సత్యం, నగ్న సత్యం అంటారు చూసారా, అంత సత్యం ఇది. అంటే ఏమిటి? మనం తపన పడాలి, 24 గంటలు అయితే తపన పడాలి. ఈ తపస్సులో మనకి పాత సినిమాల్లో చూపించినట్టుగా అదేదో మేనకాస్ వీళ్ళు ప్రత్యక్షంగానే అటు డైవర్ట్ అయిపోతాం. మన లైఫ్లో కూడా మనం ఒక గోల్ వైపు వెళ్తూ మధ్యలో ఏవో రాగానే అటు డైవర్ట్ అయిపోతాం మనం. ఆ డైవర్ట్ అయిపోవడమే మనకు మధ్యలో తపోభంగం జరుగుతూ ఉంటుంది. అలా మీ జన్మజాతకంలో ప్లానటరీ కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయి అదే మీ పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. మరి గోచారం ఏమిటండి? ఈ గోచారం ఈజ్ మీకు బయట ఉండే సిచ్యువేషన్స్, ఇప్పుడుండే ప్లానటరీ పొజిషన్స్ ఎంత బలంగా ఉన్నాయి, ఎంత బలహీనంగా ఉన్నాయి. మనం ఒక ముహూర్తం పెట్టుకుంటాం, మౌఢ్యం ఉందండి పెట్టుకోకూడదు, శూన్యమాసాలు ఉన్నాయని పెట్టుకోకూడదు అంటాం కదా. అట్లాగే గోచార బలం ఎలా ఉంది, దానికి మనం చేసే ప్రయత్నం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అని తెలిపేదే ఈ యొక్క గోచార ఫలితాలు. కాబట్టి మీ జన్మజాతకంలో ఉండే యోగాన్ని, గోచార ఫలితాలని తెలుసుకొని మీరు పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని, విజయాన్ని, అమ్మవారి అనుగ్రహంతో మీరు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.